చూడండి శ్రీమతి గారు, నాకు నమ్మకం ఏంటంటే నా కోడలు సిమ్రాన్ ఇలాంటి పరిస్థితిని బాగా చక్కదిద్దగలదు అని. తనకు మాత్రం ఇలా అనిపించకూడదు. తను ఏ క్షణంలోనైనా లవ్లీకి నేర్పించే అర్హత తనకు లేదని నిరాశ చెందకుండా ఉండాలి. ఇప్పుడు నాకు అన్ని పనులు తెలుసు. నిజం చెప్తున్నాను. నీకు తెలుసా, ఇప్పుడు ఈ సెకండ్ టెస్ట్ లో నేను చీటికలో పాస్ అవుతాను. లవ్లీ, నువ్వు ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యావు, అంత మాత్రాన నువ్వు సెకండ్ టెస్ట్ కూడా పాస్ అవుతావు అని కాదు కదా? లేదు కార్తీక్, నాకు ఈ రెండో టెస్ట్ చాలా ఈజీ అవుతుంది. నీకు తెలుసా, ఎందుకంటే నాలో ఇంకా ఒక చిన్ని పాప ఆడుతూ పాడుతూ హాయిగా అల్లరి చేస్తుంది. అందుకే పిల్లలు నన్ను బాగా ఇష్టపడతారు. మా బంధం అనుబంధం అవుతుంది. లేదండి, అమ్మాయి సిమ్రన్ తెలివైన పోలీస్ ఆఫీసర్. తను క్షణాల్లో కనిపెడుతుంది లవ్లీకి అబద్ధాలు చెప్పే అలవాటుందని. ఆ తర్వాత తనకు అనుమానం వచ్చి లవ్లీని అడిగిందనుకోండి, నువ్వు కార్తీక్ ఎక్కడ కలిశారని, ఇక ఆ పిల్ల ఉన్నదున్నట్టు మొత్తం చెప్పేసిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. చూడండి, ఈ చేదు నిజం నా మిగతా కోడలకు తెలియడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఈ పిల్ల కేవలం అబద్ధాలు కోరు మాత్రమే కాదు, తను మనల్ని కూడా అవమానపడేలా చేసింది. అది తెలిస్తే మన మిగతా కోడళ్ళు తన మీద చెడు భావాన్ని పెంచుకుంటారు. అందువల్ల ఈ పిల్లని చక్కదిద్దాలనే ఉద్దేశాన్ని సరిగ్గా నిర్వర్తించరు. నిజం చెప్పాలంటే ఈ పిల్లలతో పాటు నేను పిల్లనైపోతాను. అందుకని నాకేమాత్రం కష్టం ఉండదు. అయినా నీకు చిన్నపిల్లలంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే వాళ్ళు చాలా క్యూట్ గా ఉంటారు, అచ్చం నీలాగే. నిజమే, కానీ మనకు పిల్లలు ఎప్పుడు పుడతారు? కానీ వాళ్ళ కళ్ళు మాత్రం అచ్చం నా కళ్ళలాగే ఉండాలి. అస్సలొద్దు, నా కళ్ళలానే పెద్ద పెద్ద కళ్ళుండాలి. అది ముక్కు నీ ముక్కు కాదు, నా ముక్కులానే ఉండాలి. ఇక పెదాలు అవి కూడా నాలానే ఉండాలి. ఇదే విచిత్రం, మన పిల్లలు నీ ఒక్కదానిలానే ఉండాలని ఎందుకు అనుకుంటావు? ఎందుకంటే నేను అందంగా ఉంటానా, అందుకే. నా శ్రీమతి లవ్లీ గారు, ముందు మీరు కలలు కంటం మానేయండి. ఎందుకంటే మనం కన్నా ఏ కలైనా నిజం కావాలంటే మా అమ్మ ముందు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వేం కంగారు పడకు, పిల్లల్ని నేను చూసుకుంటానుగా. అత్తగారిని కూడా అలాగే ఇంప్రెస్ చేస్తాను. ఏమండి, నాకు అనిపించేదేంటంటే ఆ పిల్ల ఎవరి నుంచి ఏది నేర్చుకోవాలనుకోదు, పైగా తనపైనే అందరి దృష్టి ఉండాలని కోరుకుంటుంది. చూడు, తను కావాలనే ఇలాంటి తప్పులు చేస్తుందని మాత్రం నేను అనుకోను. తెలుసో తెలియకో తప్పు చేస్తే మాత్రం చెప్పలేం. అదే అసలు సమస్య. ఈ పిల్ల మన అందరి దృష్టిలో కూడా ఒక అమాయక పసిపిల్ల అనే అభిప్రాయాన్ని సంపాదించుకుంది. గృహప్రవేశ సమయంలో తను కలశాన్ని నెట్టిందా, లేకపోతే ఫుట్బాల్లా తన్నిందా? ఆ తర్వాత ఒక సాకుతో రోజంతా ఉపవాసం ఉండి ఆ తర్వాత ఇంట్లో పనంతా చేసి స్పృహ తప్పి మనల్నెంతో కంగారు పెట్టింది. ఇప్పుడు పాత సంగతులు ఎందుకు తోడుతున్నారు? ఎందుకంటే చెప్పనా అండి, తను అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేందుకే ఇలాంటి పనులు చేస్తుంది. అయినా మీరు ఎప్పుడు తననే సమర్థిస్తారెందుకు? అదే కౌశల్య, తను కావాలని చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. అందుకే నేను తన నుంచి కోరుకునేది ఒకటేనండి, పరిస్థితులను ధైర్యంగా తను ఎదుర్కోవాలి. పిల్లల్ని బాధ్యతగా ఎలా చూసుకోవాలో నేర్చుకోవాలి. అప్పుడు గాని తనలో కాస్త పెద్దరికం వస్తుండొచ్చేమో. తనకి అబద్ధం చెప్పడం ఖచ్చితంగా తప్పని తెలుస్తుంది. ఇది బాగానే ఉంది. ఏమండి లవ్లీ తలపై అందరి పిల్లలు కలిసి అల్లరి చేస్తుంటే తనెలా సర్దుకుపోతుందో చూడాలని నాకు ఆశగా ఉంది. అక్క, ఏంటి? నేను మీకోసమే వస్తున్నాను. అవునా? ఏ లవ్లీ, నేను అసలు ఊహించలేదు అత్తగారు నిజంగా నా మీద ఇంత పెద్ద భారం వేస్తారని. అది నేనైతే ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. రిలాక్స్ అక్క, రిలాక్స్. మీకు తెలుసా, పిల్లలతో నాకు బోల్డ్ అంత అనుభవం ఉంది. వాళ్ళని నేను చూసుకుంటాను. మీరెలా చెప్తే అలా చేస్తాను. ఒక పని చేద్దాం, ఒకరిని నేను ఈ రోజు రెడీ చేస్తాను. ఓయ్ ఓయ్, తొందరపడకు లవ్లీ, నెమ్మదిగా ఉండు. అంత ఆవేశపడి ఈ రోజు చేయాల్సిన అవసరం లేదులే. ఈ రోజు కూర్చొని చూస్తూ ఉండు. ఎలాగైతే నేను చేస్తుంటానో అలాగే రేపటి నుంచి నువ్వు చేద్దు గాని. అప్పుడు నీకు ఈ ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుతారో ఏంటో అప్పుడు అర్థం అవుతుంది. అక్క, ఈ ఇంటి పిల్లల్ని పెంచడం అంత కష్టమా? ఓ లవ్లీ, పోను పోను అన్ని నీకే తెలుస్తాయిగా కొన్ని రోజుల్లో.
లేదక్కా, ఈ పిల్లలంతా నాకు తెలుసు. వాళ్ళ అల్లరిని మాటలు అర్థం చేసుకోగలను. వాళ్ళని చూసుకోవడం అంత కష్టం కాదు. మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాగా. హోయ్ హోయ్, నువ్వేమనుకుంటున్నావు? పిల్లల్ని చూసుకోవడం అంత తేలికనా? నీకు తెలుసా, మొదట పిల్లల్ని పొద్దున నిద్ర లేపాలి. ఆ తర్వాత వాళ్ళ స్నానాలు పానాలు, ఆ తర్వాత స్కూల్కి రెడీ చేయాలి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, బ్యాగ్ సర్దాలి, స్కూల్కి పంపాలి. ఇంకా మందులైతే ఎవరికి ఏమందయ్యాలో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ పనులన్నీ చేసి వాళ్ళని రెడీ చేయడం 2 నిమిషాలు లేట్ అయినా ఆ స్కూల్ బస్ ఉంది కదా, దెబ్బకి మిస్ అయిపోతుంది. ఓయ్, ఈ రోజు బస్సు మిస్ అవ్వదు కదా. పద పద, త్వరగా పిల్లల్ని రెడీ చేయాలి. రా. ఓయ్ హోయ్. ఏ బబ్లీ, బబ్లీ, ముని లేవండి త్వరగా. అబ్బా లేవండమ్మా. పడుకుంటా. మార్నింగ్ పెద్దమ్మా. గుడ్ మార్నింగ్ చిన్నమ్మా. గుడ్ మార్నింగ్. పదండి. ఏ లక్కీ, ఓహో నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా? లే త్వరగా పద. అమ్మా నేను కాసేపు పడుకుంటాను. చూసావుగా, లేలే త్వరగా లేచి రెడీ అవ్వు. మీనాక్షక్క, మీ అబ్బాయి వచ్చి నాలాగే. అక్క, ఇంకోసేపు పడుకోనివ్వరాదు? స్కూల్కి ఇంకా టైం ఉంది కదా. ఏ లవ్లీ, ఈ ముద్దుగాడి మాటల్లో నువ్వు పడిపోకు. ప్రతిరోజు వీడు కొత్త డ్రామాలు ఆడతాడు. పడుకున్నాడా? ఇలా చెవి పట్టుకుని తిప్పితే. అవునా, లేచినాడు. ముందు రెడీ, త్వరగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి. పద పద పద, లైన్లో నించోండి. ఇదిగో ఎవరు బ్రష్ వాళ్ళు తీసుకోండి. నేను ఒక నిమిషం, నువ్వు అక్కడే ఉండు. నేను చెప్పాను కదా, ఇవాళ నేనేం చేస్తున్నానో అన్నీ చూడు, నేర్చుకో, సరేనా? నాను షర్ట్ తీయమ్మా, తొందరగా స్నానం చేయాలి కదా. మీరు ముగ్గురు బయట నిల్చోండి, నేను 2 నిమిషాలు వచ్చేస్తాను. ఓకే? ఏలకి బట్టలు ఇప్పునానా? నేను బట్టలు ఇప్పను. అక్క, ఏంటి సంగతి? బట్టలు ఎందుకు ఇప్పనంటున్నాడు? ఎందుకప్పు? నేను పెద్ద నయాన్గా లేడీస్ ముందు బట్టలు ఇప్పను. మొద్దు నా పుత్ర, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నేనే కనిపెట్టాను. నా దగ్గర నీ పప్పులడుకో, కానీ ముందు టీషర్ట్ ఇప్పు. విప్పానంటే విప్పను. సరే, నేను ఒక పని చేస్తాను. నేను వెనక్కి తిరుగుతాను, నీ బట్టలు చక్కగా విప్పి నువ్వు స్నానం చెయ్యి, సరేనా? ఇప్పుడు నీకు ఓకేనా? ముందు బట్టలు ఇప్పు, చేతులు పైకెత్తు. నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. లక్కీ ఆగు. చూసావుగా, పిల్లల్ని చూసుకోవడం ఎంత కష్టమైన పను. ముఖ్యంగా ఈయన జాతి రత్నం. అన్నీ వాడి తండ్రి పలుకులే వచ్చే వీడికి. చోట్లు పట్టించేస్తాడు. హే బోళా శంకర, మీ దయతో మా కుటుంబానికి అన్నీ లభించాయి. అలాగే ఈ కుటుంబానికి సుఖశాంతులు ఉండేలా చూడు తండ్రి. ఈరోజు ప్రశాంతంగా గడవాలి, ఎలాంటి దుస్సంఘటన జరగకూడదు ప్రభు. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగో నాన్న, ఇంత చిన్న ముక్క నాకెలా సరిపోతుంది? ఒక లడ్డు మొత్తం ఇవ్వండి. కిట్టు, ఇది ప్రసాదం, భోజనం కాదు. అరే పోన్లేరా బాబు, ఇంకోటి తీసుకుంటే తప్పే ఉంది. తీసుకో, నువ్వు తీసుకో. అన్నయ్య, దేవుడి ప్రసాదం ఎంత తినాలన్నా ఇంకా తినాలనే ఉంటుంది. నేను తినేస్తాను. నాన్నగారు, నాకు తెలుసు భోళాశంకరుణ్ణి మీరు ఏం కోరుకున్నారు. నిజం చెప్పాలంటే నేను కూడా అదే కోరుకున్నాను. ఈ ఇంట్లో పూర్వంలాగే ప్రశాంతత నిండాలని. అవును, గత కొన్ని రోజులుగా ఇల్లంతా గందరగోళంగా ఉంది. అవునండి, అవును. ఇదంతా లవ్లీ వల్లేనని నాకు బాగా తెలుసు. అరే చూడన్న, కిట్టు తనపై అలా నిందలేయకూడదు. తనలో ఇంకా పిల్ల చేష్టలు పోలేదు.
నెమ్మది నెమ్మదిగా అవే సర్దుకుంటాయి. సరే ఇక పదండి, టిఫిన్ చేద్దాం పదండి. గుమగుమలు అదిరిపోతున్నాయి. అవునండి, అవును. ఆ వాసనలు ఆ ముక్కులోకి ఇలా 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 దూసుకుపోతున్నాయి. నాకు ఆకలిస్తుంది, త్వరగా తిన్నాం. పదండి 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 పదండి. పదండి. లవ్లీకి శిక్షణ నువ్వు ఇవ్వడం లేదు. ప్రియా, సిమ్రన్ అలా ఉండటం నేను అస్సలు చూడలేకపోతున్నాను. పాపం ఎంత విచారంగా ఉందో చూడు. అయినో అక్క, తనతో తర్వాత మాట్లాడదామా? అమ్మాయిలు టిఫిన్కు ముందు ఒక కప్పు టీ ఇస్తే నాకు చాలా బాగుంటుంది. అయితే నేను కూడా ముందు టీయే తాగుతాను. పిల్లలు రెడీ అయ్యారా? చల్లగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇక చాలు, మనకు స్కూల్కి టైం అవుతుందిగా, అలా కూర్చున్నాం. నేను ఇప్పుడే టిఫిన్స్ తీసుకొస్తాను. ఇదిగో తీసుకోండి టిఫిన్. ఓయ్, బస్సు వచ్చేసింది. పదండి పదండి, త్వరగా పదండి. తినడం పూర్తయిందా? గుడ్, పదండి పదండి త్వరగా. స్కూల్ బస్ వచ్చేసిందండి బాబు, పదండి. చూస్తుంటే లవ్లీ అన్ని నేర్చేసుకుందనిపిస్తుంది. ఏమండి, తనిప్పుడు చూస్తూ ఉంది. పని చేస్తే కదా తను నేర్చుకుందో లేదో మనందరికీ తెలిసేది. అక్క, ఇప్పుడేం చేయాలి? పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఇంకా మనకేం పర్లేదు. ఆ తర్వాత ఏం చేయాలో కాసేపు ఆగి చెప్తాను. అర్థమైందా? ప్రస్తుతం అందరూ టిఫిన్స్ చేస్తున్నారు, వాళ్ళకి సాయం చేద్దాం. థ్యాంక్ గాడ్, ఇంతవరకు అంతా బాగా జరిగింది. ముందు కూడా అంతా బాగుండాలి. ఏమండి, మీకు తెలుసుగా దాంట్లో స్వీట్ ఎక్కువ ఉందని. అది కాక మీ ఆరోగ్యానికి మంచిది కాదని తెలీదా? అందులో వేసేయండి. కార్తీక్, అత్తగారితో పార్టీ విషయం మాట్లాడు ప్లీజ్. అమ్మా, నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. అమ్మా, యాక్చువల్లీ విషయం ఏంటంటే లవ్లీ గత కొన్నేళ్లుగా థియేటర్ గ్రూప్లో పనిచేస్తోంది. ఇప్పుడు ఆ థియేటర్ గ్రూప్ వాళ్ళు ఒక పార్టీ ఇస్తున్నారు. అది అక్కడికి వెళ్లేందుకు నువ్వు తనకు పర్మిషన్ ఇస్తావు కదా? అది అత్తయ్య గారు, వాళ్ళు మనల్ని రమ్మని పిలిచారు. ఇక మనందరం వెళ్తే ఎవరో ఒకరు నా మీద దృష్టి పెట్టొచ్చుగా.
అమ్మాయి గౌరీ, చెప్పండి చెప్పండి అత్తయ్య. లవ్లీతో చెప్పు, తన ప్రతి పని మీద దృష్టి పెట్టాలనేది మా ఉద్దేశం కాదని. అదీ కాక మా వంశంలో కోడళ్లపై ఆరాలు తీసే ఆచారం లేదు. అత్తయ్య గారు, నా అభిప్రాయం అది కాదు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు మన ఫ్యామిలీ మొత్తాన్ని రమ్మని చెప్పారు. నాన్న, పార్టీ ఎక్కడరా? అది నాకు తెలీదు. ఇంకా వెన్యూ డిసైడ్ కాలేదు. అయినా మనందరం బయట పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? మనం వాళ్ళందరినీ మన ఇంటికే రమ్మని పిలుద్దాం. కౌసల్యదేవి, ఇది కళా నిజమా? కౌశిక్ నివాసంలో నువ్వు పార్టీకి అనుమతినిచ్చావా? అదేగా. ఏమండి, మీరు దానికి పార్టీ అని పేరు పెట్టి దానికి వేరొక రూపం మీరిస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు? ఇందులో అతిథులు వస్తారు, భోంచేస్తారు, సంతోషంగా నవ్వుతూ ఇళ్లకు వెళ్లిపోతారు. అంటే దీని అర్థం నా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంజాయ్ చేయలేరు. ఇది కరెక్ట్ గా ఉంది. సరే లవ్లీ, నువ్వు నీ ఫ్రెండ్స్ తారా, అభయ్, మీనా, శుక్ల వాళ్ళకి చెప్పు. ఇప్పుడు ఆ పార్టీ ఇక్కడే చేద్దాం. ఏంటి, ఐ మీన్ విందు ఇక్కడే అవుతుంది. ఏమ్మా, అంతేగా? ఇది పార్టీయే కానప్పుడు పర్మిషన్ తీసుకొని ఏం లాభం? అనుకున్నదేంటి, అవుతున్నదేంటి? కార్తిక్ తో మాట్లాడి చూస్తాను. హలో మీరా, యాక్చువల్లీ మా అత్తగారు మీ అందరినీ ఇంటికి భోజనానికి రమ్మన్నారు. కానీ లవ్లీ ఆవిడకి ఇవన్నీ ఇష్టం ఉండదు కదా. అరే లేదు లేదు, ఇన్ఫాక్ట్ ఆవిడ మీరు వస్తారో రారో అనుకుంటుంది. తప్పకుండా మేమందరం కలిసే వస్తాం. అయితే ఓకే, నువ్వు ఒక పని చేయి, మిగతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? అందరూ వస్తామన్నారు. ఇన్ఫాక్ట్ అందరూ హ్యాపీ. చూసావా, నాకు తెలుసు వస్తారని. ఏదేమైనా అందరూ సంతోషంగా కలవడానికేగా. చూడు, నువ్వు కోరుకుంటున్నట్లుగానే అంతా జరుగుతుంది. కానీ అక్కడ మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మ దృష్టి అంతా నీ మీదే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడుకో. అత్తగారి నుంచి ఎలాంటి కంప్లైంట్ రానివ్వను. నువ్వే చూస్తావుగా మా ఫ్రెండ్స్ నన్ను చూసి ఎలా షాక్ అవుతారా. అది లవ్లీ, నీకు తెలుసు కదా ఈ రోజు ఇంట్లో జరిగే ఈ విందు, భోజనం ఇవన్నీ నా వల్లే జరుగుతున్నాయని. మరి అలాంటప్పుడు నాకు ఏదో ఒకటి ఇవ్వాలని నీకేమీ అనిపించట్లేదా? ఏంటది? అదేంటంటే యునో